Hello, my dear students and friends. Good morning. Today, application of trigonometry 9.1, fifth problem. Let us see. A kite is flying at a distance at the height of 60 meters above the ground. A kite is flying above the ground. It is the ground, and yes, it is the ground. ఈ గ్రౌండ్ మీద 60 మీటర్స్ అబౌవ్ ఇక్కడ ఒక కైట్ ఎస్ ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ 60 మీటర్స్ అబౌవ్ ది గ్రౌండ్ ఇక్కడ ఎస్ ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ది కైట్ ఈస్ టెంపరరీ ట్రైడ్. దీనికి ఒక స్ట్రింగ్ దారం పెట్టారండి. ఈ దారం ఇట్లా ఉంది. ఇక్కడ ఒకటి మేక్ చూసేసి మేక్లో గట్టిగా కట్టేశారు, టెంపరీగా కట్టేశారు to the ground. The inclination of the string with the ground is 60 degrees. The elevation of the that is depressing elevation. ఈ కోణం ఎట్లా ఉందంటే, ఈ ఎలివేటింగ్ కోణం ఎట్లా ఉందంటే, యాంగిల్ ఎట్లా ఉందంటే 60 degrees లో ఉందండి. వాట్ ఈస్ 60? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందండి అంటే కింద నుండి పైకి చూస్తున్నాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కదా 60 degrees ఉంది. ఆల్ రైట్, ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. అస్యూమింగ్ దేర్ ఇస్ నో స్లాక్ ఇది. ఇక్కడ మాత్రం ఈ దారం మాత్రం వంక టెంకగా లేకుండా ఉందండి. ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ది ఇక్కడ ఏంటంటే కైట్ ఇస్ ఫ్లైయింగ్ ఎట్ ది హైట్ ఆఫ్ 60 meters. ఎస్, ఈ కైట్ ఎత్తు ఎంత ఉందో చూడండి. ఎస్, 60 meters అన్నాడండి. ఆల్ రైట్, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్ట్రింగ్. ఇట్ ఈస్ ది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఎస్, ఎప్పుడు కూడా ట్రిగనోమెట్రీ అనుకుంటే ఒకటి మీకు మైండ్లో రావాలి. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హియర్ మరి ఇక్కడ 90 degrees ఉందని అనుకోవాలి. ఎస్, లెట్ us నేమ్ దెం. పేర్లు పెడదాం. ఏ బి సి పేర్లు పెట్టేసావా? ఎస్, ఈ ట్రిగనోమెట్రీ లెక్కలు చేసేటప్పుడు అండి ప్రాబ్లమ్స్ వై యు ఆర్ డూయింగ్ ది ట్రిగనోమెట్రిక్ సమ్స్ డ్రాయింగ్ ఎ డయాగ్రమ్ ఈజ్ 50% ఇంపార్టెంట్. రిమైనింగ్ 50% ఈజ్ ఎంటైర్ రైటింగ్. ఇక్కడ కరెక్ట్గా వేస్తేనే ఇది కూడా కరెక్ట్ అవుతుంది, ఈ మ్యాథ్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడే మనం మిస్టేక్ చేసామంటే ఎంటైర్ ప్రాబ్లం ఈజ్ రాంగ్. ఎస్, వేసాము కదా కరెక్ట్గానే ఉంది. ఆల్ రైట్, నేమ్ చేసాము. ఇప్పుడు మనం చూస్తామండి. ఎస్, లెట్ ది కైట్ హైట్ ఈజ్ హౌ మచ్? ఏబి. Let the kite height is AB, that is equal to 60 meters. వాడే ఇచ్చాడు, ఇచ్చేసాడండి. ఎస్, వాట్ ఈస్ ది బేస్? బేస్ ఈస్ CB, అది ఇవ్వాల మనకు. వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? నెక్స్ట్ స్టెప్ లో రాయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాట్ ఈస్ 60 degrees అండి. Yes, 60 degrees. మనం what we have to find? We have to find this strength length. How much string? దారం ఎంత దారం వాడాడో మనం కనుక్కోవాలండి. Yes, let us see. మనం ఏమేం కనుక్కోవాలి? ఈ దారం కనుక్కోవాలి. ఈ దారం కనుక్కోవాలంటే ఏమిటి? మనకు రెండు ఉన్నాయి. ఇది కాదు మనకు. ఈ దారం కనుక్కోవాలంటే ఇచ్చింది ఒకటి ఇచ్చాడండి. ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇది కనుక్కోవాలి. ఈ రెండింటికి ఉన్నటువంటి కనెక్షన్ మనకు తెలుసు కదా, ఈ రెండింటికి ఉన్నటువంటి రేషియో తెలుసు కదా. ఎందుకంటే ఇట్ ఈస్ 30 degrees. థీటాకు ఆపోజిట్ ఉన్నటువంటిది బై హైపోటెనస్. ఇది హైపోటెనస్ కదా మనం అనుకునేది, హైపోటెనస్ కదా. ఇది x అనుకుందాం, దారం పొడవు ఎంత అనుకుందాం? x meters అనుకుందాం. దీనికి దీనికి ఉన్న రేషియో ఏమిటి? సైన్ రేషియో కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ఆపోజిట్ సైడ్ బై నెక్స్ట్ హైపోటెనస్ కదా. ఎస్, ఇట్ ఈస్ 60 degrees అనేది సైన్ థీటా. ఎలివేషన్ ఆఫ్ ది, అందుకని ఎలివేషన్ అని రాస్తున్నాం కదా 60 degrees. దేర్ఫోర్ సైన్ 60 degrees రాసేసుకున్నామండి. ఇప్పుడు సైన్ 60 degrees అంటే ఎంత మనం అది చూడాలండి. సైన్ 60 degrees అంటే మీకు అప్పుడే వచ్చి గుర్తుండాలి. సైన్ 60 is √3/2 అని. ఎస్, 3/2 వేసేసుకుందామండి. √3/2 ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 అంటే ఎంత? థీటాకు ఆపోజిట్ యాంగిల్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. ఏమిటి మనకు? ఆపోజిట్ సైడ్ థీటా కనుక్కుందాం. థీటా అంటే 60 degrees థీటా, ఇక్కడ 60 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు
ఏంటి ఆపోజిట్ సైడ్ 60 బై వాట్ ఈస్ దిస్ హైపోటెనస్ ఎక్స్ మనకు తెలియదు కదా, అదే కనుక్కోవాల్సింది ఇప్పుడు మనం. దేర్ఫోర్ ఇక్కడ రాసేసుకోవచ్చా? ఎస్ √3/2 ఈజ్ ఈక్వల్ 60/x అండి. ఎస్ ఇక మనకు తెలిసిపోయింది కదా, ఇక మనం చేసేది ఏముంది? క్రాస్ మల్టిప్లికేషన్ కదా, ఇక అంతా యాజ్ యూజువల్ మోసంలో పోసినట్టే వెళ్ళిపోవడమే. ఇక క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి. √x √3x ఈజ్ ఈక్వల్ టు 2 × 60 120 అవుతుంది. ఎస్ 120 కదా, ఇక్కడ వేసుకుందాం. therefore ఎంత √3x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకు 2 × 60 వచ్చిందండి. ఆల్ రైట్ అండి. కానీ √3x కాదు మనం కనుక్కోవాల్సింది, ఓన్లీ x కనుక్కోవాల్సింది. ద స్ట్రింగ్ లెంగ్త్ ఈజ్ x మీటర్స్, x కనుక్కోవాల్సింది. ఎస్ కనుక్కునేది మనం పక్కన ఉంచుదామండి ఇక్కడ. ఎస్ x ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన 2 × 60 ఉంది, ఇటు √3 ఇటువైపు తీసుకెళ్దాం. అటువైపు తీసుకెళ్ళాలంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య ఈ సింబల్ ఉంది, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళేటప్పటికి డివైడెడ్ బై సింబల్ అవుతుంది √3. ఆల్ రైట్ వచ్చేసిందండి. ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 2 × √3. ఆల్ రైట్ వచ్చేసింది, మనకు ఇబ్బంది లేదు. కానీ ఒక ఇబ్బంది ఉందండు, ఏమిటంటే మనం ఎప్పుడు ఆన్సర్ చూపెట్టా కూడా డినామినేటర్లో ఇర్రేషనల్ నంబర్ చూపెట్టకూడదు. వాటిని కుదిరితే మనం బాగా చేయాలి, లేకపోతే రేషనలైజ్ అన్న చేయాలి. మనం పై కుదురుతుందో చూద్దాం చూడండి. దీన్ని 2 × 3 × 20 రాసుకోవచ్చు కదా, 2 × 3 = 60 కదా, బై √3 రాద్దామండి. ఎందుకు ఇట్లా రాశారంటారా? ఎందుకంటే ఈ √3కి ఫ్యాక్టర్స్ √3 × √3 ఈజ్ ఈక్వల్ టు √3. ఎట్లా చూడండి, √3 × √3 ఈజ్ ఈక్వల్ టు √3 × 3 అగైన్ √3 × 3 3². ఈ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతే 3 కదా, అంటే 3కి ఫ్యాక్టర్స్ ని √3 × √3 గా రాయొచ్చు, రాయకూడదా? దేనికైనా రాయొచ్చు, మీరు నేర్చుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని మనం ఇట్లా రాద్దామండి. 2 × √3 × √3 × 20 √3 రాసేసుకున్నాం. ఎందుకు రాసేసుకున్నాం? దీన్ని మేము వివరంగా రాసేసుకున్నాం, రెండు ఫ్యాక్టర్స్ గా రాసేసుకున్నాం, రెండు ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసేసుకున్నాం. ఎస్ ఒక √3 ఇంకో √3 క్యాన్సిల్ చేద్దామండి. క్యాన్సిల్ చేస్తే ఏముంటుంది? ఇప్పుడు 2 × 20 × √3 అదే కదా ఉండేది. ఎస్ 2 × √3 yes that is equal to 40 √3 అండి. ఏంటిది 40 √3? x is equal to, therefore x is equal to 40 √3 meters అండి. ఏంటిది? what is x? x is the strength, x is equal to 40 √3 meters మనకు వచ్చింది. Are you able to understand? Thank you very much. Please like and subscribe and share.